Hello everyone, we are back with another simple and short recipe. ఊరమిరపకాయ కారం పొడి. దీనికోసం పుట్నాల పప్పు, బ్లాక్ కలర్ అండ్ బ్రౌన్ కలర్లో వేయించుకున్న ఊరమిరపకాయలు మనం వేయించుకుంటాం కదా, ఆ కలర్లో వేయించుకొని పెట్టుకున్నాము అవి. అండ్ వెల్లుల్లిపాయలు. ఈ ఫ్యూ ఐటమ్స్ తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఆ మిక్సీ జార్లో ఈ వెల్లుల్లిపాయలు, వేయించుకున్న ఊరగాయలు అండ్ పుట్నాల పప్పు, ఈ 3 ఐటమ్స్ యాడ్ చేసుకొని పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి. అంతేనండి. ఉరిమిరపకాయలో ఆల్రెడీ ఉప్పు, కారం ఉంటది కాబట్టి ఇంక అవేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 3 ఐటమ్స్ అవైలబుల్‌గా ఉంటే జస్ట్ 2-3 మినిట్స్‌లో ఈ ఊరమిరపకాయ కారపొడి ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మనం ఒకసారి కాకరకాయతో కూడా కారపొడి చేసి అప్లోడ్ చేయడం జరిగిందండి. ఆ రెసిపీ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాము. ఒకసారి చెక్ చేయండి. ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత గిన్నెలోకి తీసేసుకుంటున్నాము. అండ్ దీన్ని ఇప్పుడు చల్లారిన తర్వాత స్టోర్ చేసుకొని పెట్టుకుంటున్నామండి. చల్లారకుండా పెట్టుకుంటే మళ్ళీ కంటైనర్ మొత్తం చెమ్మ పడుతుంది. సో అందుకు స్టోర్ చేసే ముందు చల్లార్చుకోవాలి. ఇది ఇక్కడ కొంచెం పక్కన పెట్టుకుంది. దీంతో స్టఫ్డ్ క్యాప్సికమ్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. దానికోసం అండి. ఆ రెసిపీ రేపు అప్లోడ్ అవుతుంది. సో అది కూడా చూసి ఈ 2 రెసిపీస్ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలా సింపుల్ అండ్ టేస్టీగా 2 నిమిషాలు ఈ కారపొడి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ రేపటి వీడియో అస్సలు మిస్ కావద్దు. థ్యాంక్ యూ. బాయ్.